నాడు కేసీఆర్ హయాంలో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని చెరువును నామరూపాలు లేకుండా చేసే కుట్ర చేస్తోందని చరిత్రకారులు స్థానికుల్లో చర్చ జరుగుతోంది. చారిత్రక సంపదకు ముప్పు వాటిల్లకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ హయాంలో మూలకు పడేసిన ఫైల్ ను రేవంత్ సర్కార్ మళ్లీ ముందుకు తెచ్చి బొగ్గు తవ్వుకొని సొమ్ము చేసుకోవాలనే కుటిల ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మితమైన రామప్ప గుడి, దాన్ని ఆనుకొని ఉన్న చెరువు ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మైనింగ్ మాటున ప్రపంచ వారసత్వ కట్టడం రామప్పకు పెను ముప్పు పొంచి ఉన్నదా? శిల్పకళతో అల్రారుతూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యావరణ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన వారసత్వ సంపద పాలకుల కుట్రలతో కనుమరుగు కానున్నదా? సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో రామప్ప ఆలయం సహా చెరువు, చుట్టూతా గ్రామాలు మటుమాయం కానున్నాయా? ఉమ్మడి పాలన నుంచే ఈ కట్టడంపై కన్నేసినప్పుడల్లా పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానికుల ఆందోళనలను చూసి నాటి బీఆర్ఎస్ సర్కార్ సైతం మైనింగ్ ప్రతిపాదనను మానుకోవాలని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. మూలన పడేసిన ఫైలుకు మళ్లీ కదలిక వచ్చిందా? 1000 ఎకరాల్లో విస్తరించిన భూ నిక్షేపాలను వెలికితీసి సొమ్ము చేసుకోవాలనే రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అంటే స్థానికులు, నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. ఇదే జరిగితే రామప్ప నామరూపాలు లేకుండా పోయి మటుమాయం అవుతుందని అంతటా ఆందోళన వ్యక్తమవుతున్నది. నాడు కేసీఆర్ హయాంలో రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువును నామరూపాలు లేకుండా చేసే కుట్ర చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భూమి పొరల్లో దాగిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసి సొమ్ము చేసుకోవాలనే సింగరేణి ఆలోచనకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని స్థానికంగా విస్తృత స్థాయిలో చర్చ సాగుతున్నది. అదే గనక జరిగితే రామప్ప గుడి, ఆ గుడిని ఆనుకొని ఉన్న చెరువు తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని భూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ హయాం నాటి జలయజ్ఞం పేరుతో మొదలైన సొరంగ ముప్పు యత్నాలు మొదలు తాజాగా రేవంత్ హయాంలో సింగరేణి ఓసీ పేరుతో కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2001లో చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లి పునాది రాయి వేసిన దేవాదుల ప్రాజెక్టు పనులను జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టారు. దేవాదుల సొరంగ నిర్మాణ పనులకు ఉపయోగించే భారీ పేలుడు పదార్థాల వల్ల రామప్పకు తీవ్రమైన ముప్పు ఉందని 2011లోనే చర్చ జరిగింది. దాంతో దిగొచ్చిన ఉమ్మడి పాలకులు ఎన్జీఆర్ఐతో విచారణ చేయించారు. సుదీర్ఘ అధ్యయనాలు, పరీక్షల అనంతరం దేవాదుల సొరంగ నిర్మాణంలో రామప్ప గుడికి ముప్పే అని తేల్చాయి. దీంతో నాటి రాష్ట్ర నీటిపారుదల శాఖ సొరంగ మార్గాన్ని మార్చింది. మరోవైపు 2012లోనే రామప్ప పరిసరాల్లో ఓసీ తవ్వకాలు ప్రారంభించాలనే సింగరేణి ఆలోచనకు తీవ్ర అభ్యంతరాలు రావడంతో బ్రేకులు పడ్డాయి. 2014లో ఓసీ తవ్వకాలను మరోసారి తెరపైకి తీసుకురాగా ఆలోచనలను విరమించుకోవాలని అప్పటి కేసీఆర్ సర్కార్ సింగరేణికి తేల్చి చెప్పింది. 12 ఏళ్ల తర్వాత బొగ్గును వెలికి తీయాలని రేవంత్ సర్కార్ మూలన పడిన ఓసీ ఫైల్స్ కు దుమ్ము దులిపింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట శివారులో సహజ సిద్ధమైన వరాలగుట్ట, వానగుట్ట 2 కొండల కేంద్రంగా రామప్ప చెరువును కాకతీయులు నిర్మించారు. కాకతీయుల అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ చెరువు తార్కాణం. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చెరువు భూగర్భంలో చాలా మార్పులు వచ్చినట్లు నిపుణులు గుర్తించారు. సుదీర్ఘకాలంగా భారీ స్థాయిలో నీటి నిల్వ వల్ల భూపొరల్లో పగుళ్లు ఏర్పడినట్లు తాజా శాటిలైట్ ఇమేజెస్ ను బట్టి తెలుస్తోంది. అలాగే రామప్ప చెరువుకు కట్ ఆఫ్ ట్రెంచ్ లేకపోవడం కూడా చెరువు అంతర్భాగంలో బలహీనపడటానికి కారణంగా కనిపిస్తున్నదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రారంభమైతే 300 మీటర్ల లోతైన హై హైడ్రాలిక్ గ్రేడియంట్ వల్ల పగుళ్లు ఏర్పడతాయంటున్నారు.
భూ అమరికలో ఉన్న పగుళ్లు పెద్దవై పైభాగంలో ఉన్న రామప్ప చెరువుకు లీకేజ్ ఏర్పడి ఆ నీరు పగుళ్లలోకి వెళ్లే ప్రమాదముందంటున్నారు. అదే జరిగితే శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప గుడి కింది భాగంలోని ఇసుక తన స్థితిని కోల్పోయి బలహీనపడి గుడి పడిపోయే ప్రమాదముందని భూభౌతిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు 300 మీటర్ల లోతుండే ఓపెన్ కాస్ట్ మైన్ ఎత్తులో చూస్తే 100 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్టు. అంత లోతుగా బొగ్గు నిక్షేపాలను వెలికితీయాలంటే సింగరేణి మినీ భూకంపాన్ని సృష్టించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొనడంతో నాడు కేసీఆర్ సర్కార్ ఓసీ ప్రతిపాదనను విరమించుకోవాలని సింగరేణి యాజమాన్యానికి చెప్పింది. 2023 మార్చి 1న జరిగిన సమావేశంలో ఓపెన్ కాస్ట్ మైన్ తవ్వేందుకు సింగరేణి సంస్థ ప్రతినిధులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని అడిగితే కేసీఆర్ సర్కార్ దాన్ని పక్కన పెట్టింది. నాడు రామప్పకు యునెస్కో గుర్తింపు తేవడానికి కేసీఆర్ సర్కార్ అనేక వ్యయ ప్రయాసలు కోర్చింది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ పురావస్తు ప్రేమికులు రామప్పను సందర్శించేలా చేసింది. అందరి ప్రయత్నాలు ఫలించి తేలియాడే ఇటుకలతో నిర్మితమైన ప్రత్యేకతతో పాటు 1/2 ఇంచు నుంచి 6 అడుగుల వేలాది శిల్పాలు, అంతకు మించిన ప్రత్యేకతలున్న కాకతీయ నిర్మాణ కౌశలం విశేషాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఫలితంగా జూలై 2021లో యునెస్కో రామప్ప కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.